ఇంచెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ యేసు లేరు నాకు ఎవ్వరు, నీలా ప్రేమించెవరు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైన నీ ప్రేమ, నిన్ను నే విడువను. ఎంత లోతైన నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకను. నా ప్రియ యేసు లేరు నాకు ఎవ్వరు, నీలా ప్రేమించెవరు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. పాడుదామందరం, నీవే నా ప్రాణ ప్రియుడవు. కలిసి పాడుదాం, నీవే నా ప్రాణ ప్రియుడవు. నా ప్రియ యేసు లేరు నాకు ఎవరు, నీలా ప్రేమించెవరు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ యేసు లేరు నాకు ఎవ్వరు, నీలా ప్రేమించెవరు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. నా బంధుమిత్రువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. నా బంధుమిత్రువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైన నీ ప్రేమ, నిన్ను నే పాడాలి. ఓ ఎంత లోతైన నీ స్వరమెత్తి, నీలైన ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. అరచేతిలోన నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోన నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను దాచుచుంటివే. నీ దృష్టిలో నేను నాగా ఇలాలోనే జడియను, నీ దృష్టిలోనే నున్నాగా
నీలలోనే జడువను నా ప్రియ యేసు నా ప్రియ యేసు లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రియుడవు చపలు కొడుతూ నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు నా ప్రియ యేసు లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీ పలై ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా నీ ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీ శబద్లు ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త మోపిదా మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే శ్రీ బాబా శబలరామ ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా కే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆత్మలో పరవశిస్తూ ఓ ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే శబద్లో ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఓ రిబా శబలరబా రిబారబా శబ్దరబా రిబోదరబా శబ్దరబా రిబారబా ఓ యేసయ్యా యేసయ్యా పిలవండి 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 ఓ తండ్రి యేసయ్యా 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 ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్వరము పెంచి చపలు కొడుతూ ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా 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 యేసయ్యా. మహిమ 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 చప్పట్లు కొడుతూ ఉండగా బలమైన శక్తి, బలమైన శక్తి. యేసయ్యా యేసయ్యా పిలుస్తూ చప్పట్లు కొడుతూ దేవునామమున భయపడదాం. హల్లెలూయా హల్లెలూయా. అదిగో 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 రక్తముతో మిళితమైన ఆయన దక్షిణాస్తం ఇప్పుడే తాకుతుంది తాకుతుంది. శాంతి అనేక రోగములు ఇప్పుడే యేసు నామములో లయమవును గాక. ఓ బాబా అదిగో అదిగో దేవుని శక్తి నీ కొరకు గాయపడిన హస్తం, నీ కొరకు రక్త చిత్తమైన హస్తం తాకుతుంది. పడుకో శక్తి. హల్లెలూయా హల్లెలూయా. పొందుకో 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 బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, నిండుగా కొర్రతోలేని అభిషేకం పొందుకో. అన్య భాషలు దేవుడిని ఇవ్వబోతున్నాడు, అన్య భాషలు దేవుడు ఇవ్వబోతున్నాడు, అన్య భాషలు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని ముఖ దర్శనం, ముఖ దర్శనం పొందుకో పొందుకో. శివాబాలాబారాబా రివాషందరబారాబా. ఓ శివాలారాబారాబా. మహిమ మహిమ కొర్రతేలిన అభిషేకం ఇప్పుడే తాకుతుంది, ఇప్పుడు తాకుతుంది. హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన. అనేకులు ప్రభు ముఖ దర్శనము చూస్తున్నారు, ప్రభు ముఖ దర్శనము చూస్తున్నారు. దైవ ధ్యానం, దైవ ధ్యానం, దైవ ధ్యానం. ఓ ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్యా హల్లెలూయా. నా బంధుమిత్రువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైనని ప్రేమ, ఇలాలోనే మరువను. ఇలాలోనే మరువను. పరిశుద్ధానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం. ఎస్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బలమైన అభిషేకముతో ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనపరుచుకున్నందులకై స్తోత్రం. అవును నాయన, మాకేమీ లేదు, మేము నీ చేతులకు మేము సమర్పించుకుంటున్నాం. మాదంటూ మాకేమీ లేదు. నీ అధికారమును ఒప్పుకొనుచున్నాం. మమ్మల్ని మీరు నడిపించండి, స్థిరపరచండి, బలపరచండి, నిలబెట్టండి. మహిమయు ఘనతయు ప్రభావం నీ నామమునకి మీరు ఆరోపించుకోమని ఈ పూట నీ శరీరములో మేము కూడా పాలు భాగస్థులమై ఉండడానికి, నీతో మేము కలిసి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ప్రభు బల్ల సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము బల కార్యక్రమంలో పాల్గొనుచుండగా ఆత్మైన దేవుడు మీరు మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని, ప్రత్యేకపరచమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ప్రార్థనలో హల్లెలూయా. చాలా మంచిదండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధానంలో చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ యొక్క అవకాశాన్ని మనకిచ్చిన దాన్ని బట్టి మరి 2 నెలలు మనల్ని ఎంతగానో తన ఉచితమైన రెక్క నీడలో భద్రపరిచి కాపాడి ఈ 3వ నెలలో ఈ మొదటి దినములోనే ప్రభు సన్నిధిలో మనం నడిపించిన రీతిని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 143వ కీర్తన నూట 143వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. అందరూ ఒకసారి నాతో చెప్పండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. భక్తుడైనటువంటి దావీదు దేవుని దగ్గర వేడుకుంటున్నటువంటి రీతి ఏమిటనంటే, నా దేవుడు అయిన యెహోవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రియులరా, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉంటుంది. నాకు నచ్చేది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేది నాకు నచ్చకపోవచ్చు. మీరు వెళ్ళే దారి మీకు ఇష్టం, నేను వెళ్ళే దారి నాకు ఇష్టం. అయితే ప్రియులరా, యేసు రక్తంలో కడగబడినటువంటి మనం, సార్వత్రిక సంఘమైనటువంటి మనం, నా దారి నాదే, నీ దారి నాదే అనడానికి వీలు లేదు. ఆయన ఏమంటున్నాడనంటే, అయ్యా నేను రాజుగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇష్టం వచ్చిన నేను ప్రవర్తించడం కాదు, నీ చిత్తమును బట్టే ప్రవర్తించినట్టు నాకు నేర్పు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కాస్త మనసు పెట్టి ఆలోచన చేయండి. నాకు నచ్చినట్లే బ్రతకటం కాదు, నాకు వచ్చినట్లుగా నేను జీవించటం కాదు, నా సంతోషము కొరకే నేను బ్రతకటం తప్పించటం కాదయ్యా. నిన్ను సంతోషపరచునట్లుగా, నిన్ను మహిమపరచునట్లుగా, నీ నామము హెచ్చించబడినట్లుగా, నీ నామము ఘనపరచబడినట్లుగా ఇహలోకములో బ్రతుకుట నేర్పు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు నా దేవుని పిల్లలారా, దేవుని సంఘం అనబడిన మనం మనకు నచ్చినట్లు మనం బ్రతకటం కాదండి. ఎవరికి నచ్చినట్లు మనం బ్రతకాలి అని అంటే దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి. దేవుని చిత్తమును మనము జరిగించాలి. అప్పుడే మన పట్ల దేవునికి మహిమ. రాజు అయినటువంటి దావీదు గారు ఇలా ప్రార్థన చేస్తున్నారు, నా దేవా నీ చిత్తమును బట్టి ప్రవర్తించుట నాకు నేర్పు. ఈరోజు ఇంతవరకు మనం మనకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ వచ్చామేమో. యేసు ప్రభుల వారు ప్రతి స్థలమందు ఆయన చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా. ఎవరి చిత్తం నెరవేర్చడానికి? ఇప్పుడు మనం అందరూ ఎవరి చిత్తం నెరవేర్చాలి? ప్రియకుమారుడైన యేసయ్య తండ్రి చిత్తము నెరవేరుస్తే, ఆయన్ని రక్షకునిగా స్వీకరించిన మనము కూడా ఎవరి చిత్తము నెరవేర్చాలి? దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని కంటే ఒక చిత్తం ఉంది, దేవుని కంటే ఒక ప్రణాళిక ఉంది, దేవుని కంటే ఒక ఆలోచన ఉంది. అందుచేతనే ప్రియులారా, తల్లి గర్భములో ఉండగా నేను ఏర్పరచుకుని, నేను ప్రత్యేకపరుచుకుని, ఆయన నేను పిలుచుకుని, ఆయన రక్షణ భాగ్యం నీకు ఇచ్చాడు. ఇందును బట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదు, ఆయన చిత్తమును మనం నెరవేర్చడానికి. హల్లెలూయా. దావీదు గారు అంటున్నారు, ఒకవేళ నేను ఎక్కడైనా ఒకవేళ నీ చిత్తములో నుంచి, నీ త్రోవలో, నీ మార్గంలో నుంచి నేను జారిపోతున్నానేమో నాయన, కాదు నీ చిత్తమును బట్టే ప్రవర్తించుట నాకు నేర్పము. హల్లెలూయా. దేవుని కంటే ఒక చిత్తం ఉందండి. ఈ పూట దేవుని చిత్తం ఏంటో ఓ 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు దేవుని చిత్తం ఏంటో, మానవుని పట్ల దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం ఏంటో ఒకసారి మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము చదవమ్మా. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తము అంటే ఏంటో తెలుసా? చూడండి, ఘటమును పరిశుద్ధముగా కాపాడుకొనుటయే, చెప్పండి, దేవుని చిత్తం. ఘటం అంటే ఏంటి అమ్మా? ఎవరికైనా తెలుసా మీకు? చదువుకునే వాళ్ళు, ఘటం అంటే ఏంటి అమ్మా? ఘటము అని అంటే కుండ. ఏమంటారండి? నేనేమంటాను? నేను మాస్టర్గా నేను కొట్టడానికి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఘటం అంటే కుండ. ఘటమును కాపాడుకొనుటయే దేవుని చిత్తం అంట. ఇది ఎలా కాపాడాలి? పరిశుద్ధంగా కాపాడాలి, ఘనముగా కాపాడాలి అని అంటే, ఈ ఘటము, ఈ కుండ దేనికి సాదృశ్యమో తెలుసా? మన దేహానికి సాదృశ్యం. ఆమేన్. మన శరీరములకు సాదృశ్యం. ఆయన అన్నాడు, నేను పరమ కుమ్మరిని, మీరందరూ నా చేతిలో ఉన్న నా సారి మీద ఉన్నటువంటి పాత్రలు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన ఎవరు? ఏమండి, మొన్న విన్నట్టు ఉన్నారు కదా ప్రసంగం, నేను లేని యూట్యూబ్లో విన్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ఎవరు చెప్పండి? పరమ కుమ్మరి. మనం ఎవరు?
ఆయన సారి మీద ఉన్నటువంటి పాత్రలను. ఇశ్రాయేలులారా మీరందరూ నా చేతిలో ఉన్నారు. మిమ్మల్ని మంచిగా చేయాలన్నా నలిపేసి పక్కనాడేయాలన్నా నా చేతిలోనే మీరు ఉన్నారు అని అన్నాడు. దేవుడు ప్రియులారా ఒక విలువైన పాత్రగా మనం మలిచి ఈ లోకానికి మనం పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? మనల్ని ఏం చేశాడండి? విలువైన పాత్రలుగా మలిచి ఈ భూమి మీదకి మనలను పంపించాడు. మార్కెట్లో ఏ కుండైనా, ఎంత పెద్ద కుండైనా, ఎంత చిన్న కుండైనా, అది ఎన్ని రంగులు పూసుకుని వచ్చినా, అందచందాలతో నిండిన కుండైనా ఎవరి చేతిలో నుండి వస్తుంది? కుమ్మరవాడి చేతిలో నుండి వస్తుంది. ఎందుకంటే వాడు తప్ప ఇంకెవడో చేయలేడు దాన్ని. కోట్ల రూపాయల మిషనరీ ఉన్నా ఆ మిషన్తో వాడు కొండను చేయలేడు. ఎవరు చేయాలి దాన్ని? ఒక కుమ్మరే చేయాలి. ఆమేన్. అలాగే మనందరినీ కూడా ఎవరు చేశారు అంటే ఆయనే చేశాడు. ఆయన చేతులతో చేశాడు. ఇప్పుడు ఈ ఘటమును, ఈ కుండను, ఈ యొక్క దేహమును దేవుని కొరకు మనం ఎలా ఉంచాలి అని అంటే పరిశుద్ధముగా ఉంచాలి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఎలా ఉంచాలమ్మా? ఎలా ఉంచాలి? ఈ పరిశుద్ధంగా ఉంచాలి. ఆయన అన్నాడు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఈ ఆలయం పరిశుద్ధముగా కూడే, ప్రార్థన చేసుకునే జన సమూహములు కూడే ఆలయం అయితే, మన దేహం అనే ఈ యొక్క శరీరం ఆయన నివసించడానికి మరొక ఆలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన ఆలయం అంటే ఇప్పుడు మనం కూలి ఉన్న మందిరమే కాదు, ఇది ఒక దేవుణ్ణి ఆరాధించే ఆలయం అయితే, మన జీవితం, మన శరీరము ఆయన నివసించే ఆలయం. ఈ ఆలయాన్ని మనం ఎలా ఉంచాలి అని అంటే పరిశుద్ధంగా ఉంచాలి. ఎలా ఉంచాలమ్మా? పరిశుద్ధంగా. రెండవదిగా ఘనతకు ఉంచాలి. ఎవరికి ఘనతకు? మన ద్వారా ఎవరు గణపరచబడాలి? దేవుని నామం గణపరచబడాలి. ఏరు కోరి చేశాడు మనల్ని. హల్లెలూయా. మనం ఎంత ప్రత్యేకమైన వాళ్ళమో మీకు చెప్తాను వినండి. ఒక పురుషుడు స్త్రీని కూడినప్పుడు కోట్ల కణాలు వెళ్తాయట. ఎన్ని వెళ్తాయండి అమ్మ? ఎన్ని కణాలు వెళ్తాయి? ఒక స్త్రీలోనికి కోట్ల కణాలు వెళ్తాయి. ఈ కోట్ల కణాలన్నీ కూడా బ్రతికి బిడ్డను దాల్చితే మన మూల పొర కూడా చనిపోదు. కానీ అన్ని కణాలను చంపి ఒక్క కణాన్ని మాత్రమే దేవుడు బ్రతికించాడు. సైన్స్ చెప్తున్నది ఏంటంటే ఒక కణము, ఒక స్పెర్మ్ మాత్రమే బ్రతికించాడు. ఆ కణమే నీవు నేను గర్భములో నుంచి ఒక బిడ్డగా మారి బయటికి వచ్చాం. అంటే మన కొరకు దేవుడు ఎన్ని కణాలు చంపాడు? కోట్ల కణాలని చంపి నిన్ను నన్ను బ్రతికించాడు. అందుకే అన్నాడు, తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నా కళ్ళు నిన్ను చూచునవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలకించండి. దేవుడు మన ఏరు కోరుకుని ఉన్నాడు. ఇటువంటి మనము ఆయన నివసించడానికి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. ఆయన ఘనత కొరకు మనము బ్రతకాలి. అంతేకాకుండా ఏ రీతిగా మనం ఉండకూడదంట? చూడండి, అన్య జనుల వలె కామ విలాసయందు కాక పరిశుద్ధతయును ఘనతయందును తన గతమును ఎట్లా కాపాడుకొనవలనను ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఇంకా పైన మనం చదువుకోగలిగితే జారత్వమే కానీ కామ అభిలాషే కానీ మనము లేకుండా ఆయన కొరకు పరిశుద్ధముగా ఉండుటయే, పరిశుద్ధముగా కాపాడుకునుటయే, ఆయన మహిమ కొరకు బ్రతుకుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా. అమ్మగారు సాక్ష్యం చెప్పేవారు కదా,
యేసు ప్రభువులు వారిని నమ్ముకున్నటువంటి ఆ దినాల్లో మా తాతయ్య గారు ప్రియులరా పంది మాంసం వండమని పట్టుకుని వస్తే వండకపోతే ఏం చేస్తాడని యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే చాలా ఇబ్బందులు అయితే ఇప్పుడు భర్తకి కావలసిన కూర వండి పెట్టకపోతే ఇంకెలా ఉంటుందండి? ఇంకా వేరుగా ఉంటుంది కదా. ఆ కూర వండి ఆ దాకలో ఇంకెన్నడు ఏ కూర వండుకోలేదట. దేవునికి స్తోత్రం. అంటే ఏం కాపాడుకుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈ రీతిగా మన యొక్క దేహాన్ని ఏం చేసుకోవాలి అంటే పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన యొక్క దేహములో, ఈ గడ్డములో ఏ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా చేదైన విషము ఉండడానికి వీలు లేదు. వాళ్ళు అంటారు కదా, దైవజనుడా కొండలో ఏముంది? విషం ఉంది. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఏముంది? ఏముంది అన్నారు వాళ్ళు భోజనం వండుకుందామని, భోంచేద్దామని భోజనం వండుకున్నారు. కూర వండడానికి కూరాకులు తెంపడానికి వెళ్ళారు శిష్యులు, ప్రవక్త శిష్యులు. ప్రియులారా, కూరాకులతో పాటుగా ఈరోజు కూడా మనకు గోంగూరే అవండి. ఈ కూరాకులతో పాటుగా ఏ మంచిగా గొన్నగా చక్కగా ఉన్నాయి, మంచిగా పుష్కలంగా ఉన్నాయని ఈ కూరాకులతో పాటుగా వాళ్ళు ఏ ఆకులు తెంపారని అంటే చేదైన ఆకులు తెంపారు. ఆ యొక్క ఆకులను కూర వండగా కేకలు పెడుతున్నారు, దైవజనుడా కొండలో ఏముంది? విషం ఉంది. అప్పుడు దైవజనుడు అన్నాడు, పిండి కొంత తెమ్మని వారి తేగ కొండలో దాన్ని వేసి జనులను భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా స్తోత్రం చెప్పడం, మరి ఏ జబ్బు కనపడలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిండి ఎవరికి సాదృశ్యం అని అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేహంలో రెండు ఉంటాయి. ఒకటి దేవుడా, రెండవది లోకమా. రెండూ కలిసి ఉంటున్నాయంటే నువ్వు మనిషివి కాదు. ఏదో ఒకదానికే నివాసం, అయితే దేవునికి, అయితే లోకానికి. పిండి రాగానే విషముందా అమ్మా? అప్పుడు దాకా కొండలో ఏముంది? విషం ఉంది. పిండి వేసిన తర్వాత అందులో ఏమి లేదట, ఏ జబ్బు లేదట, ఏ చేదు లేదట. ఈ దినమందు నా ప్రభు చెప్తున్న మాట, దేవాది దేవుడు మనలో కొలువై ఉంటే, ఆయనకు మనం ఒక విలువైన పాత్రలుగా మనం ఉంచబడితే ఏ లోకానికి మనలో తావుండదు. ఏ చెడుతనమే కానీ, ఏ చారత్వమే కానీ, ఏ వ్యభిచారమే కానీ, ఏ నరహత్య, ఏ దొంగతనము, ఏ అపవిత్రతకు, ఏ లోక అలవాట్లకు, చెడు వ్యసనాలకు ప్రియులారా మనలో ఏ తావు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అవి ఉంటున్నాయంటే మనలో ఎవరు లేరు? దేవునికి స్తోత్రం. ఆయన నీలో ఉండాలని నిన్ను చేసుకున్నాడు, నీలో ఉండాలని నిన్ను రూపించుకున్నాడు, నీలో ఉండాలని ఆయన నిన్ను మలుచుకున్నాడు. ఏరు కోరి పిలిచాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కలవరి సిలువలో చనిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? నీలో ఆయన నివసించాలని. కానీ మన పాత్రలు ఏమైపోతున్నాయంటే అపవిత్రమైపోతున్నాయి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం, దేవుని చిత్తమును కలిగి మనం జీవించలేకపోతున్నాం. కూర వండినందుకే దాక మానేసిందామే. కానీ మనం ఎలా ఉన్నాం? ఏముందులే తినే ఇచ్చేది ఒక్కనే ఉంటుందేంటి? ఎక్కడికక్కడే తిండి విషయంలో పరిశుద్ధత లేదు, నడవడిలో పరిశుద్ధత లేదు. నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవడు ఘటమును పరిశుద్ధంగా కాపాడుకుని ఆయన ఘనతకు దీన్ని ఉంచుతారో
ఎవరైతే ఈ రీతిగా తన ఘటమును కాపాడుకుంటారో వాళ్ళే నా చిత్తము నెరవేర్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఘటమును పరిశుద్ధముగా కాపాడుకునుటయే దేవుని చిత్తం. దీని దేవుని మహిమ కొరకు వాడుటయే దేవుని చిత్తం. ఆమేన్. రెండవది దేవుని చిత్తం ఏంటో ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము నుండి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడలను దీర్ఘశాంతము గలవారుగా ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుష్యుని అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తమైనటువంటి విషయాలు కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడ. మొదటగా మనం ఏం చేయాలి? అక్రమముగా నడిచేటువంటి వారికి ఏం చెప్పాలి? మనం బుద్ధి చెప్పాలి. అమ్మ ఏం చేయాలా చెప్పాలి. అక్రమంగా నడిచే వారితో వారికి మనం ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. అయ్యా, ఒకవేళ నువ్వు ఇది కరెక్ట్ అనుకుంటున్నావేమో, కానీ ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా చేయకూడదు, తప్పు అని మనం చెప్పాలి. వినని పక్షములో, వారి దిద్దుకోని పక్షములో వారితో మనం ఏం చేయాలో తెలుసా? మనము బంధాన్ని కట్ చేయాలి. ఎందుకనంటే దుష్టులతో సహవాసం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. అక్రమము చేయవారితో నువ్వు సాంగత్యము చేస్తే, వారి భుజముల మీద చేతులు వేసుకుని నువ్వు ప్రయాణము చేస్తే, లోతు సొదొమ గుమొర్రాలకు వెళ్ళి ఎలాగో పతనమైపోయాడో నీ కుటుంబము కూడా అదే రీతిగా పతనమైపోతుంది. హల్లెలూయా. అబ్రహాముతో సహవాసం చేసినప్పుడు ఎవరితో ఉన్నారు? దేవునితో ఉన్నారు. సొదొమ గుమొర్రాకు వెళ్ళిన తర్వాత ఎవరు స్వాధీనం అయిపోయారు? వీళ్ళు. మనం అనుకుంటాం నేను గట్టోడిని, నేనేం చెదరనని. అంత గొప్పవాళ్ళమే మనం కాదు. యేసు ప్రభుల వారిని పడగొట్టడానికి సాతాను చాలా ప్రయత్నం చేసింది. నా దేవుని ప్రజలారా, అక్రమముగా నడిచే వారితో, అక్రమముగా ప్రవర్తించు వారితో మనం సహవాసం చేయకూడదు. వారికి బుద్ధి చెప్పాలి. అది దేవుని చిత్తం. ఒకవేళ నువ్వు బుద్ధి చెప్పకుండా వాళ్ళతో నువ్వు చెయ్య రాపుకుని కలుస్తున్నావంటే నువ్వు ప్రోత్సహిస్తున్నావని అర్థం. అర్థమైందా? క్రైస్తవుడు లోకానికి ఏమై ఉన్నాడు? ఎక్కడ నిలబడిన ఏమివ్వాలి? వెలుగే ఇవ్వాలి. అర్థమైందండి? అర్థమైందా? క్రైస్తవుడు ఎక్కడ నిలబడిన ఏమివ్వాలి? వెలుగే ఇవ్వాలి. చీకటి ఇవ్వకూడదు. బలుపు ఎప్పుడైనా చీకటి ఇస్తుందా? బలుపు ఎప్పుడైనా చీకటి ఇచ్చిందా మీకు? మరి మనం క్రైస్తవులమై ఉండి అక్రమము చేయు వారితో మన సాంగత్యం చేస్తున్నాము అని అంటే ప్రోత్సహిస్తున్నట్ట, ఖండిస్తున్నట్ట? ఇది ప్రోత్సహిస్తున్నట్ట, ఖండిస్తున్నట్ట? ప్రోత్సహిస్తున్నట్టే. అల్టిమేట్ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే. నువ్వు బుద్ధి చెప్పాలి. వారు వినకపోతే నీ సహవాసాన్ని కత్తిరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుని చిత్తం ఏంటో తెలుసా? అక్రమముగా నడిచే వారికి మనం బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. రెండవది, ధైర్యము చెడిన వారిని మనము ధైర్యపరచాలి. అనేకులు ఆయా సందర్భాల్లో ధైర్యము చెడిన వాళ్ళు ఉంటారు. జీవితంలో చితికిపోయిన వాళ్ళు ఉంటారు.
వారికి మనం ధైర్యం చెప్పాలి. అంతేగాని యోబు స్నేహితుల వలె ఏం చేసావో నీకు ఇలా దాపురించింది అనకూడదు. హల్లెలూయా. యోబు స్నేహితులు అలాగే అన్నారు కదా, చూడటానికి వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా, పైగా లోపల కూడా రాకుండా ఆ గుమ్మం దగ్గరే నిలబడి ఏం చేసావోరా, నీకు ఎలా వచ్చేసింది అని అంటున్నారు. ఇంకేం చేస్తావులే, రేపో మాపో చస్తామంటున్నారు. అలాగ అనొచ్చా? దేవునికి స్తోత్రం. అప్పుడు యోబు అంటాడు, మీరందరూ నాకు బాధకు కర్తలైతే నా దేవుడు నాకు ఆదరణకు కర్త. హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మనం ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలండి, వారి కొరకు ప్రార్థన చేయాలండి. ఈ రీతిగా మనం చేయుట దేవుని చిత్తము. మరొక మాటను రాయిస్తారు చూడండి, బలహీనులకు మనం ఏమివ్వాలట? ఓతమునివ్వాలి. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నవాడికి మనం ఓ చేసి పెట్టేయడం కాదు, బలహీనులకు మనం ఓతమునివ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలమ్మా? బలహీనులకు మనం ఓతమునివ్వాలి, వాళ్ళకి సహాయపడాలి. బలహీనులకు మనము చేయూతనివ్వాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని ముందుకు పంపాలి. చేయగలిగిన మేలు వారికి మనం చేయాలి. ఈ లోకంలో కలిగిన వాళ్ళకే చేస్తారు కానీ బలహీనలు ఎవరో పట్టించుకోరు. వాళ్ళతో సహవాసం చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు. నా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బలహీనులకు మనం ఊతమునివ్వాలి. మరొక మాట, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండాలి. మన అందరి ఎడల మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతం. ఉల్లిపాయ లాంటి పవర్ ప్రదర్శించకూడదు మనం. అర్థమైందా? అందరి ఎడల మనం ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? దీర్ఘశాంతం. మన దేవుడు ఎవరు? దీర్ఘశాంతము గలవాడు. ఆయన కోపిస్తే మనం ఉంటామా? దావీదు గారు అంటారు కదా, దేవా నీవు కోపించగా నీ ఎదుట నిలవగలిగిన వాడు ఎవడున్నాడు అసలు? మరి ఆయనే అంత దీర్ఘశాంతంగా ఉంటే మనకెందుకండి పవరు? దేనిని చూసి, దేనిని బట్టి? ఈ రోజున మనందరం ఏం కలిగి ఉండాలంటే, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం ఏంటనంటే మనందరం దీర్ఘశాంతము గలవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనాను చేయకుండా చూసుకోవాలి. కీడునకు ప్రతి కీడు ఎవరికి మనం చేయకూడదు. నేను చెప్తున్నాను, ఎవరైనా మనం కీడు చేస్తే వాడిని దేవునికి వదిలేయాలి. మనం వాడిని ఎవరికి వదిలేయాలి? దేవునికి వదిలేయాలి. పని ఆయన చేస్తాడు, పగ ఆయన తీర్చుకుంటాడు. ఒకవేళ మనమే కొట్టేద్దాం, విరిచేద్దామని వెళ్ళామనుకోండి, మనం కొట్టాలేమో ఏడాలేమో, నువ్వే వెళ్ళే పాటుకల్లాగా వెళ్ళావు కాబట్టి నేనేం చేయను, పక్కన ఉంటాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. చివరికి గెలుస్తామా? గెలవలేం. గెలవాలంటే ఒకటే మార్గం, నేను పక్క వెళ్ళిపోతున్నాను ఆయన, యుద్ధం నువ్వు మాత్రమే చెయ్యి. దావీదు అదే అన్నాడు, నిలబడతాను కానీ యుద్ధం మాత్రం ఎవరు చేయాలి? మీరే చెయ్యండి. దేవునికి స్తోత్రం. నిలబడతానంతే కానీ యుద్ధం మీరు ఎవరు చేయాలి? మీరే చేయాలి. ఒక దెబ్బ కొట్టాడు, పడగొట్టాడు, అయిపోయింది పని. వస్తూ ఉంటే వాళ్ళందరూ దావీదుకు 10,000, దావీదుకు 1,000 అంటున్నారు. ఒరే ఆపండి 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 ఆపండి. నాకు కాదు, ఆయనకి. యుద్ధం ఎవరిదో తెలుసా? యెహోవాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలారా, ఎవరైనా మనం కీడు చేస్తే, హాని చేస్తే వాడిని ప్రభు కుదిలేయాలి. మనం పక్కకి వెళ్ళిపోవాలి. మనం పని ఆయన చేస్తాడు. దెబ్బకి ఆయన బేకరత్వం ఎటువంటిది? నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా, రక్షించు హస్తము ఎన్నడైనా వీడిపోయేనా. ఆయన బాహుబలం ఎప్పుడైనా దూరం అవుతుందా? ఆయన హస్తం కొరచవుతుందా? కాబట్టి కీడునకు ప్రతి కీడు మనం చేయకుండా దేవునికి మనం అప్పగించుకోగలిగితే అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? చూడండి, ఎల్లప్పుడూ
మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటనంటే ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని మనము నడుచుకోవాలి. మనుషులకున్న దరిద్రమైన అలవాటు ఏంటో తెలుసా? చేసేవన్నీ దరిద్ర పనులు చేస్తారు, కానీ ఎవరి మీద పెడతారు చివరికి? నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానండి, దేవుడు నాకే ఏమీ చేయట్లేదనండి. నీ దరిద్ర పనులు ఎప్పుడైనా అసలు నేను చేసేది కరెక్టా కదని ఆలోచన చేసావా? అది దేవునికి నచ్చుతుందా లేదని ఆలోచన చేసావా? ఏమండి, ఈ మాత్రం ఎవరో చెప్పరు, నేను ఇలా చేశానని ఎవరో చెప్పరు, కానీ ఏమంటారు? నాకేమీ చేయట్లేదండి దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని చిత్తం ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా ఎలాంటిది చేయాలంటే మేలైన దానినే మనము చేస్తాం. చేసే కీడంతా చేస్తాం, పనికిరానివన్నీ చేస్తాం, ఏమండి మనకు చెందనవన్నీ చేస్తాం. చేసి చేసి 4 దెబ్బలు తగిలినప్పుడు, 4 మొట్టికెళ్ళి పడినప్పుడు అంటాం, దేవుడు నాకే. నయోమి అంటుంది, దేవుడు నన్ను ఏం చూశాడు? చిన్న చూపు చూశాడు అంటుంది. హల్లెలూయా. దేవుడు చిన్న చూపు చూశాడా? ఏమండి, దేవుంది తప్ప? ఎవడు వెళ్ళిపోమన్నాడు మోయాబు దేశానికి? ఎవరు వెళ్ళమన్నారు మోయాబు దేశానికి? కరువు వస్తే ఆ కుటుంబం వెళ్ళిందా? దేశం అంతా వెళ్ళిపోయిందా? అమ్మా, మరి దేశం అంతా చాలామంది ఉంటారుగా, అంటే వాళ్ళు నిలబడ్డారుగా, ఇవి నిలబడలేదుగా. ఇప్పుడు తప్ప ఆవిడదా దేవుడిదా? కానీ ఏమంటుందో తెలుసా? దేవుడు నన్ను ఏం చేశాడు? చిన్న చూపు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినప్పటికీ కూడా మనం మేలైన దానిని మనము చేయుదుముగాక. హల్లెలూయా. మనకు కానిది, మనకు అనవసరమైనది, మనము చేయలేనిది, మనకు కలిసి రానిది, మనకు అక్కర లేనిది మనం చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అన్ని పులుంకుని అన్నిట్లో ఏలు పెట్టి మన స్వనీతిని నెరవేర్చి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ పోతూ చివరికి దేవుని మీద పెట్టడం ఏమైనా న్యాయంగా ఉందా? నా దేవుడు అడుగుతున్నాడు, మేలైన దానిని చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ రోజైనా ప్రభువా ఇది చేయాలనుకుంటున్నాను, నీ చిత్తమేంటో ఒకసారి నాకు కనబరుచు నాయన అడిగి ప్రార్థన చేసి ఏదైనా ప్రారంభించావా? అది చెయ్యు. ఇది చేయాలనుకుంటా చేసేస్తావు, బార్లో పడతావు. ఇంకోటి అది మానేసి ఇది చేయాలనుకుంటే చేసేస్తావు, బార్లో పడతావు. 4-5 దెబ్బలు తిన్న తర్వాత దేవుడు నాకేమీ చేయట్లేదు అంటావు. నా దేవుని పిల్లలారా, అయ్యా అసలు నాకు ఏది మంచిగా ఉంటుంది, నేను ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, నేను ఏది చేస్తే నేను ఫలిస్తానయ్యా, అయ్యా నువ్వు ఎందులో నన్ను నడిపిస్తే బాగుంటుందో ఒకసారి నాకు అది తేటపరుచు నాయనా. అది నాకు చేయగలిగిన శక్తి, సామర్థ్యము, బలము నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని చిత్తము కొరకు వేచి ఉంటూ దేవుని సహాయమును కోరుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ముందుకు వెళతావు, నీకు అపజయం ఉండదు. ఏమీ కాదు, మనకున్న బలముతో, మనకున్న స్వనీతితో దూసుకుని వెళ్ళిపోతాం. ఎక్కడో బొర్రలు పడినప్పుడు చివరికంటాం దేవుడు నాకేమీ చేయట్లేదని. ఆయన అన్నాడు, లోకంలో చాలా ఉంటాయి కానీ మన కొరకు కొన్ని ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. లోకంలో చాలా ఉంటాయి కానీ మన కొరకు కొన్ని ఉంటాయి. నీ కొరకు మరికొన్ని ఉంటాయి, వాడి కొరకు మరికొన్ని ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి దేవుడు దాచి ఉంటాడు. ఆ మేలైన మార్గంలో నువ్వు వెళితే నీకు క్షేమం. అందుకే అంటున్నాడు, మేలైన దానిని చేయుటయే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలమ్మా? మేలైన దానిని, దేవునికి నచ్చినటువంటి పనులు, కీడుతో కూడిన పనులు, ఇవి మనం చేయడం ద్వారా మనకేమాత్రం మేలు కలగదు. అది దేవుని చిత్తం కాదు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలట అమ్మ? ఎలా ఉండాలి? సంతోషంగా. అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండాలి. ప్రభునందు మనం ఆనందించాలి, ప్రభులో మనం పరవశించాలి. దుఃఖంతో మనం ఉండకూడదు. అన్ని కష్టాలు, బాధలు మనకు ఎన్ని వచ్చినప్పటికీ కూడా పౌలు భక్తుడు అంటారు,
ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆనందించండి. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. దుఃఖముతో ఏడుపుతో మనం ఉండడం కాదు. నాకే ఏల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నాకై. నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరు చూడు అగ్నిలో నిలిచెను నీకై. నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచిన నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయ విడుచునా. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయ విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడని కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా. అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా. మారదు తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై. తన సమృద్ధితో నిన్ను నింపును. సియోను దేవుడే నిన్ను సియోను దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, సియోను దేవుడు నన్ను విడిచిపెట్టాడు. సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు. యాకోబు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, యాకోబు దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు. అసమానుడైన వాడు అవమానపరచడు నన్ను, అవమానపరచడు. చోటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వ. హల్లెలూయా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఇంక నా తలరాత నా బ్రతికింతే అని పరిస్థితులు మనకున్నప్పటికీ కూడా ప్రభువును ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ క్లాస్ టీచర్ ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును బట్టి మనం సంతోషించాలి.
ఈ రీతిగా మనం ఎవరైతే ఆనందిస్తారో సంతోషిస్తారో వారు ఎవరి చిత్తంలో ఉన్నట్టేనంటే దేవుని చిత్తం. ఏడవటం, దుఃఖపడటం, పిల్లరా రోధించడం, మునగటం, సనగటం చెప్పండి, దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. మునుగుడు గొనుగుడు మనకి మంచిది కాదండి. దేవుని వాక్యం చెప్తున్నది ఏంటో తెలుసా? చూడండి, ఇప్పుడు మేలైన దానిని చేయొచ్చు, సంతోషముగా ఉండొచ్చు, ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. మనం ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేయడం అనేది దేవుని చిత్తం. ప్రార్థన చేయడం అనేది దేవుని ఉద్దేశం. అన్నీ చేస్తాం కానీ ఏం చెయ్యం మనం? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయం. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుస్తాడు ఆయన. శాసనాలు మార్చాడు, రాజులను మార్చాడు, పరిస్థితులను మార్చాడు, స్థితిగతులను మార్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి దైవజనుడైనటువంటి భక్తి సింగ్ గారు ఇంగ్లాండ్ దేశానికి మీటింగ్కి వెళ్ళాలి. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడంలో మునిగిపోవటం ద్వారా ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిందట. సిటీ బస్ కాదు కదా, నేను వస్తున్నాను ఉంటానటానికి విమానాశ్రయానికి ఖచ్చితంగా 1 అవర్ ముందు, 1 గంట ముందు చెక్ ఇన్ అవ్వాలి లోపలికి. అర్థమైందా? అన్నీ చెక్ చేసుకుని అప్పుడు ఫ్లైట్ ఎక్కిస్తారు. ఎవడైతే చెక్ ఇన్ అవ్వలేదో వారిని ఇంకా గేట్లు వేసి లోపలికి వెళ్ళినవారు. పాపం ఈయన ఆ బయటే కారిడార్లో ఉండిపోయి వెళ్ళిపోయింది ఫ్లైట్. వెళ్తుంటే ఫ్లైట్ వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మరి విమానం వెళ్ళిపోయింది, రేపేమో నేను మీటింగ్లో ఉండాలి, దయచేసి విమానం వెనక్కి రప్పించమంటున్నాడు. వాళ్ళు విమానం వెనక్కు రావడం అనేది అసలు సామాన్యమైన పని అండి? జరిగే పనా? నథింగ్. అది ఇంపాసిబుల్ అనమాట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఏదోలాగా విమానం రప్పించమంటున్నాడు. వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, ఈయనేంటి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, విమానం ఎలా వస్తుంది, మతి చెదిరిపోయినాడు అని అనుకుంటున్నారు. జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ విమానంలో ఒక రాణి ప్రయాణం చేస్తుంది, ఒక క్వీన్, ఇంగ్లాండ్ దేశపు రాణి. ఆమె ఆ ఎయిర్పోర్ట్లో హోటల్ తీసుకుని ఆ హోటల్లో ఉండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే మాటల బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆ జ్యువెలరీస్ మర్చిపోయింది. అంటే ఆ వజ్రాలు, ఆ యొక్క నగలు అన్నీ కూడా బాత్రూంలో మర్చిపోయింది ఆమె. రాణి, ఇంగ్లాండ్ దేశానికి రాణి పైలట్ దగ్గరికి వెళ్ళి అంటుంది, సార్, ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఎయిర్పోర్ట్. మనం ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ప్రారంభించబడ్డామో ఇప్పటికి మనం అక్కడికి వెళ్ళాలి, అర్జెంటుకి విమానం వెనక్కి తిప్పండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అంటుంటే ఒక రాణి చెబితే చేయకపోతే ఇంకా ఎయిర్లైన్సే లేకుండా చేస్తుంది. అర్థమైందా? ఆ విమాన పిల్లలు ఇంచుమించు ఆ కంపెనీ మీద తిరిగే విమానాలన్నీ కూడా రద్దు అయిపోతాయి. ఇదక్కడ గొడవరా నాయనా అని ఆ విమానం వెనక్కి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. అప్పుడు ఎవరైతే ఆయన లోపలికి వెళ్ళడానికి లేదు, నువ్వు ఎక్కడే ఉండిపో, నువ్వు అయిపోయింది, విమానం వెళ్ళిపోయింది అన్న వాళ్ళు ఉన్నారో, ఆయన ప్రార్థన చేస్తుంటే విమానం ఎక్కడ వస్తుందని ఎవరైతే ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారో, నవ్వే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అంటున్నా, బ్రదర్, యువర్ ఫ్లైట్ ఈస్ కేమ్ బ్యాక్, యూ కెన్ గో. మీ విమానం వెనక్కి వచ్చింది, మీరు వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఎటువంటి పరిస్థితులనైనా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసినటువంటి ప్రార్థన వెళ్ళిపోయిన విమానాన్ని వెనక్కి తీసుకుని వచ్చింది. ఇది కట్టుకథ కాదు, జరిగినటువంటి యథార్థ సంఘటన. ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ప్రార్థన చేయగా అగ్నిగుండము ఏసీ రూమ్ లాగా మారిపోయిందండి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేయగా చెప్పండి, సింహాలు ఏం చేసాయి? ఉపవాసముడి ప్రార్థన చేసినవి కూడా. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, ఫుల్ మీల్సా, హాఫ్ మీల్సా?
ఫుల్ మీల్స్ కోసం కనిపెట్టుకుంటూ ఉపవాసం ఉన్నాయి. నా దేవుని ప్రజలారా, నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు ఏదైనా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం అనేది దేవుని చిత్తం. తరువాత ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రతి విషయములో మనము లెట్ us థ్యాంక్ టు గాడ్. ప్రతి విషయములో మనం దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత స్తుతులు. మనం ఎప్పుడు చెల్లిందామంటే ఏదైనా మనం అనుకున్నది గొప్పది జరిగిందనుకో, అప్పుడు అయ్యగారు ప్రార్థన పెట్టాలి అని భోజనాలు పెడతాం మరి అని పెడతారు. నేను చెప్పనా, నష్టం కలిగిన ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయమునందును ఎల్లప్పుడూను దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు. ఇలాగూ చెల్లించుట దేవుని చిత్తము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా చెప్పండి, ఘటమును కాపాడుకునుట. ఎలాగా? పరిశుద్ధముగా గణనీయముగా కాపాడుకునుటయే దేవుని చిత్తం. రెండవది దేవుని చిత్తం ఏంటి? అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పటం, మేలైన దానిని చేయటం, కీడుకు ప్రతి కీడైనా చేయకుండా ఉండటం, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటం. పిల్లల ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, అనుభవం కలిగి జీవించడం అనేది దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడక మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మనం ఎలా ఉండడు దేవుని చిత్తం అండి? అజ్ఞానుల వలె మాట్లాడక, ఎలా ఉండాలి? యుక్త ప్రవర్తన గలవారు. యుక్త ప్రవర్తన అంటే ఏంటి? ఏంటి? కింద రాయబడింది మేలైనదిగా చేయుట. మేలైనది మనం చేయుట. యుక్త ప్రవర్తన ఎవరైతే ఉంటారో, ఎవరైతే మేలైనది చేయువారిగా ఉంటారో, ప్రియమనదే మూర్ఖుల వలె ఎవరైతే ప్రవర్తించడం ఆగుతారో పిల్లరా దేవుని చిత్తము నెరవేర్చిన వారట. హల్లెలూయా. చాలామంది మూర్ఖంగా మాట్లాడతారండి. ఎలా మాట్లాడతారు? క్రైస్తవులకు అది తగదు. న్యాయం అని అంటే ఇంట్లో అయినా ఒకటే న్యాయం, బయట అయినా ఒకటే న్యాయం. అర్థమైందా? నీకు నచ్చినట్టు ఒకలాగా, అవతలోడి విషయంలో మరొకలాగా మాట్లాడకూడదు. ఇది దేవునికి నచ్చదు. అర్థమైందా? మూర్ఖులు మాట్లాడినట్లు మాట్లాడకూడదు. ప్రియులరా, దేవుని చిత్తం ఏంటో తెలుసా? యుక్త ప్రవర్తన కలిగి ఉండుటయే దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. యుక్త ప్రవర్తన, మేలైన ప్రవర్తన. మన ద్వారా ఎవరికే కీడు కలగకూడదు, ఎవరికే హాని కలగకూడదు. అటువంటి ప్రవర్తన కలిగి మూర్ఖుల వలె కాక యుక్త ప్రవర్తన, మేలైన ప్రవర్తన ఎవరైతే కలిగి జీవిస్తారో వారు దేవుని చిత్తమును నెరవేర్చేవారు. ప్రియులరా, అందుకే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నాకు అధికారం ఉందని, పలుకుబడి ఉందని, నాకు హోదా ఉందని, అన్నీ ఉన్నాయని నా ఇష్టానుసారంగానే ప్రవర్తించేస్తానేమో. కాదు కాదు కాదు, నీ చిత్తమును బట్టి ప్రవర్తించుట నాకు నేర్పించండి. ఒక మాట చెప్తాను, దేవుని చిత్తమును చేయువాడు ఎలా ఉంటాడో తెలుసా? వాక్యాన్ని చదువుకుందామా? చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అమ్మ 2:17 లోకమును ధనాశలు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అందరూ చెప్పండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. అందరూ చెప్పండి, నిరంతరము నిలుచును, నిరంతరము నిలుచును. నీవు నీ కుటుంబము నిలబడాలి,
అనేకులకు శోభాతిశయముగా నిలబడాలి, అనేక తరతరాలకు ఒక ఆశీర్వాదకరముగా నీవు నిలబడాలి అనంటే దేవుని చిత్తము నువ్వు చేయాలి. నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తే, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, దేవునికి నువ్వు బాధ కలిగించే వ్యక్తిగా, దేవునికి నువ్వు ఆయాస్యకరమైన వ్యక్తిగా, దేవునికి ఒక ముళ్ళుగా, దేవునికి అవమానకరమైన వ్యక్తిగా నీవు ఉంటే నిన్ను బట్టి ఆయనకే ఆనందం కలగదు, నిన్ను బట్టి దేవునికే సంతోషము కలగదు. నిన్ను కలిగించాడు, నిన్ను నిర్మించాడు, నిన్ను కలగజేశాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇన్ని చేసిన దేవుని కొరకు ఆయన చిత్తము నువ్వు నెరవేర్చినట్లయితే నీవు నీ పిల్లలు నిలబడతారు. నీతిమంతులు చిగురిస్తారు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు ఏమవుతారు? చిగురిస్తారు. ఖర్జూర మవ్వల వారు చిగురు వేస్తారు, వారు ఫలిస్తారు. అంకురము ఎదిగి ఫలించును అని రాయబడి ఉంటుంది. నీవు నీ కుటుంబం నిలబడాలి, నీవు నీ కుటుంబం నిలబడాలి అనుకున్నట్లయితే మనం ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తం. ఈరోజు చాలా కుటుంబాలు పతనమైపోతున్నాయి, చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చాలా కుటుంబాలు చల్లాచెదురైపోతున్నాయి, చాలా కుటుంబాలు శిథిలమైపోతున్నాయి, చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, చాలా కుటుంబాల్లో దుఃఖం, వేదన, శోధన ఎల్లుబడి చేస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? మనం ఎవరి చిత్తం చేయట్లేదు తెలుసా? దేవుని చిత్తం. నిరంతరము నిలిచును, నిరంతరము నిలిచును. దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము నిలిచును. అంతేకాదు, దేవుని చిత్తమును చేసేవాడిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మార్కు సువార్త 3:35లో 3:35 ఒక్క మాట చదువు, నేను ముగిస్తాను. మార్కు సువార్త 3:35. దేవుని చిత్తమున చేయు ప్రతివాడును నా సహోదరి నా తల్లి అని అనబడను. హల్లెలూయా. దేవుడు ఎవరిని మనల్ని ఏమంటున్నాడు? అమ్మా ఏమంటున్నాడు? సహోదరి, సహోదరుడు, నా తల్లి. అసలు ఆయన సహోదరుడు అనిపించుకోవడానికి మనకు అర్హత ఉందా? ఏమండి? ఆయన మనము ఒక తల్లిగా ఆయనకి మనం పిలువబడడానికి అర్హత ఉందా? చూడండి, దేవుని చిత్తమును దావీదు చేశాడేమో. ఇప్పుడు యేసు ప్రభులు వారు దావీదుని ఎవరిగా ఎంచాడు? ఏమండి? తండ్రిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకుమా నజరేయువాడ. అంటే యేసు ప్రభులు వారికి దావీదు గారు ఏ స్థానంలో ఉన్నాడు? స్తోత్రం చెప్పండి. అంటే దావీదు గారిని, ఒక మానవుణ్ణి యేసు ప్రభులు వారు ఎలా స్వీకరించాడు? ఒక తండ్రిగా. ఇప్పుడు నిన్ను నన్ను ఏమంటున్నాడు తెలుసా? నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి. ఎవరిని? ఆయన చిత్తము చేసేవారిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తము చేసేవారు ఈ భూమి మీద నిరంతరము నిలుస్తారు, నిలబడతారు. ఎత్తైన ప్రాకారము వలె ఉంటారు, ఎత్తైన ప్రాకారము వలె వాళ్ళు ఉంటారు. సియోను కొండ మీద వారు నిలిచే వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడు, అందుకే దావీదు అంటారు, నీ చిత్తమును చేయుట నాకు నేర్పించము. దేవుని చిత్తం చేద్దామా? మనకు నచ్చినట్టు మనం చేద్దామా? దేవుని చిత్తం ఏంటి? ఘట్టమును పరిశుద్ధంగా కాపాడుకునుట దేవుని చిత్తం. అర్థమైందా? యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండుట, మూర్ఖులు మాట్లాడినట్టు మనం మాట్లాడక యుక్త ప్రవర్తన, మేలైన ప్రవర్తన కలిగి ఉండుట దేవుని చిత్తం. మూడవది, ఎడతెగక ప్రార్థన చేయుట, మేలైన దానిని చేయుట, సంతోషముగా ఉండుట, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండుట, ఏమన్నా అక్రమ నడిచేవారు బుద్ధి చెప్పి సరిచేయుట. పిల్లరా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఈ నా చిత్తము చేయువాడే నిరంతరము నిలుచును. అందుకే భక్తుడైన దావీదు అంటారు, నీ చిత్తమును చేయుట నాకు
నేర్పించుము. అందరూ కూడా మోకరించండి, దేవుణ్ణి బ్రతిమలాడదాం. అయ్యా, నేను నీ చిత్తము నేను చేస్తాను, నీ చిత్తము నేను జరిగిస్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ 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 ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, వందనాలు పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ 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 ప్రార్థన చేయండి. నీ చిత్తమును చేయుట నాకు నేర్పించు ప్రభా, నీ చిత్త ప్రకారం నడుచుట బ్రతుకుట నాకు నేర్పించు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా.